ఎన్నికల ఫలితాలను మేనిఫెస్టోలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? ఓటర్ మహాశయులు మేనిఫెస్టోలను చూసే ఓట్లేస్తారా? ఈ ప్రశ్నలకు సరైన కొలమానమేమీ లేదు. కానీ మేనిఫెస్టో కోసం పార్టీలు అధినేతలు ఎంత కసరత్తు చేశారు, ప్రజల విషయంలో వారు ఎంత సిన్సియర్ గా ఆలోచిస్తున్నారు అనే అంశాలను మాత్రమే మేనిఫెస్టోలే ప్రతిఫలిస్తాయి. దేశంలో ఎన్డీఏ, ఇండీ కూటమి మధ్య ఎలక్షన్ వార్ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలోని కీలకంశాలు ఏంటనేది ఓ లుక్కేస్తే ఆయా కూటముల ఆలోచన సరళి ఎలా ఉందనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు ఎన్ని ఉన్నా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే 2 శిబిరాలకు నాయకత్వం వహిస్తున్నాయి. ఎన్డీఏలో యథావిధిగా బీజేపీ కీలక పాత్ర వహిస్తుండగా ఇండీ అలయన్స్ లో కీలక పాత్ర కోసం చాలా పార్టీలు పోటీపడి ఆఖరుకు కాంగ్రెస్ కే ఆ బాధ్యతలు కట్టుబెట్టాయి. ఆఖరుకు మల్లికార్జున ఖర్గే ఇండీ అలయన్స్ కు నేతృత్వం వహిస్తున్నారు. మరి 2 శిబిరాలకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ల మేనిఫెస్టో ఎలా ఉంది? మేనిఫెస్టో మొత్తం కాకపోయినా కీలకమైన అంశాలపై ఆ 2 పార్టీల వైఖరేంటి అనేది ఆసక్తి రేపుతోంది. ఆ మేనిఫెస్టోలోని అంశాలను దేశవ్యాప్తంగా 2 పార్టీలు కూడా తమ అస్త్రాలుగా అవతలి పార్టీ మీద విమర్శనాస్త్రాలుగా సంధిస్తున్నాయి. వచ్చే 5 ఏళ్ల పరిపాలన కోసం ప్రజల్ని తమ వైపుకు తిప్పుకుని వారి ఆమోదముద్ర పొందేందుకు 2 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ ప్రధానంగా రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే విధానపరమైన నినాదాన్ని అభివృద్ధి పంథాగా వినిపిస్తుండగా కాంగ్రెస్ నేతలు సేవింగ్ డెమోక్రసీ, రిమూవింగ్ ఫియర్, రీస్టోరింగ్ ఫ్రీడమ్ అంటూ తమ విధానాన్ని సంస్కరణాత్మకమైన పంథాలో హైలైట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్డీఏ కూటమి మొత్తానికి మోడీ ఒక్కడే గ్యారంటీగా వ్యవహరిస్తుండటం విశేషం. బీజేపీ మేనిఫెస్టోలో మోడీని హైలైట్ చేస్తూ వివిధ పథకాలు, వివిధ వర్గాలందరికీ మోడీ గ్యారంటీ అంటూ సంకల్ప పత్రాన్ని హైలైట్ చేశారు. ఇక ఇండీ కూటమి నుంచి ఏ ఒక్కరూ కూడా గ్యారంటీ పర్సనాలిటీగా కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మల్లికార్జున ఖర్గేను ఇండీ కూటమికి నాయకుడిగా ఎన్నుకున్నా ఆయన ఏ నిర్ణయం కూడా తీసుకునే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ లో తన మాటను ఎవరూ పట్టించుకోవటం లేదని ఆయనే పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. ఆయన అసహనాన్ని ప్రతిఫలిస్తున్నట్టుగానే మేనిఫెస్టోలో ఎక్కడ వెతికినా ఖర్గే ఉన్న చోట రాహుల్ ను కూడా పెట్టి జాగ్రత్త పడ్డారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రాహుల్ పక్కన ఖర్గే ఫోటో పెట్టకపోతే బాగుండదు కాబట్టి పెట్టినట్టుగా ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని కామన్ అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీజేపీలో మోడీ గ్యారంటీ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటూ ఓ కీలకమైన అంశాన్ని హైలైట్ చేసుకున్నారు. ఈ హామీ కింద ప్రభుత్వ పాలనను సింప్లిఫై చేస్తూ ప్రజలకు పాలనా విధులను దగ్గర చేయటం ఇందులోని కీలక అంశం. ప్రభుత్వ వ్యవస్థను ప్రజలకు మరింత దగ్గర చేద్దామని బీజేపీ చెప్పుకుంటోంది. అందుకు టెక్నాలజీని కావలసినంత వాడుకుంటామని చెప్తోంది. ఈ ప్రక్రియ ద్వారా సిటిజన్ గవర్నమెంట్ ఇంటరాక్షన్ ని గణనీయంగా పెంచేందుకు ప్రయత్నిస్తామని చెప్తోంది. మరోవైపు కరప్షన్ మీద కమలనాథుల యుద్ధం కొనసాగుతోందని, టెక్నాలజీని అందుకు ఉపయోగించుకుంటూ అవినీతిని అరికట్టే చట్టాలను మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకుంటామని చెప్తున్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొంటున్నట్టు పౌరులందరూ సమానమే అయినా ఆర్టికల్ 44 ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశ సూత్రాల మేరకు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసినప్పుడే లింగభేదం లేని సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొంటోంది. మహిళలందరికీ సమాన హక్కులు అనేది యూసీసీ ద్వారానే సాధ్యమవుతుందని మేనిఫెస్టోలో హైలైట్ చేయటం విశేషం. ఈ మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టో విషయానికి వస్తే సేవింగ్ డెమోక్రసీ, రిమూవింగ్ ఫియర్, రీస్టోరింగ్ ఫ్రీడమ్ అంటూ తాము ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే న్యాయ పాత్ర విభాగంలో మార్పులు చేస్తామని చెప్తున్నారు. ఈ సెక్షన్లో ప్రధానంగా రాజ్యాంగాన్ని రక్షించటం, బీజేపీ తీసుకొచ్చిన అన్ని ప్రజా వ్యతిరేక చట్టాలను మార్చటం, పార్లమెంట్లో చర్చ జరపకుండా తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను పునఃసమీక్షించటం చేస్తామని, అవసరాన్ని బట్టి రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. శ్రామిక రంగం, వ్యవసాయ రంగం, క్రిమినల్ జస్టిస్, పర్యావరణ విభాగం, డిజిటల్ డేటా వంటి రంగాల్లో బీజేపీ తీసుకొచ్చిన చట్టాలను ఆమూలాగ్రం పరిశీలించి సమీక్షించి రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఇక
ఇటీవల సంచలనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్స్ విషయంలోనూ కాంగ్రెస్ తనదైన పంథాను ప్రదర్శిస్తోంది. బీజేపీ తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ చట్టం అనేది అతిపెద్ద స్కామ్ అని, దానిపై విచారణ జరిపించి ఆ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. అలాగే బీజేపీ హయాంలో ప్రభుత్వ ఆస్తులను అడ్డదిడ్డంగా అమ్మేయటం పైన లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పటమే కాక పీఎం కేర్స్ మీద సేకరిస్తున్న ఫండ్స్ లోనూ అనేక అవకతవకలు జరిగాయని, వాటిపైన దర్యాప్తు చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు రక్షణ రంగంలో అత్యున్నత స్థాయిలో జరుగుతున్న స్కామ్ ని వెలికితీస్తామని మరో సంచలనమైన అంశాన్ని హైలైట్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని పునరుద్ధరిస్తామని, ఆ విషయంలో మీడియాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుందని చెప్తున్నారు. డిఫమేషన్ చట్టం దురుపయోగం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇక బీజేపీ మేనిఫెస్టోలో మరో కీలక అంశం వారి ఆలోచన తీరుకు అద్దం పడుతోంది. అన్ని ఆర్థిక సంస్థలను పటిష్టం చేస్తామని, గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసే పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత మెరుగ్గా పనిచేసేలా తీర్చిదిద్దుతామంటున్నారు. వస్తువులను, సేవలను ప్రజలకు అందించే పబ్లిక్ సర్వీసెస్ డెలివరీని సమర్థవంతంగా తయారు చేస్తామంటున్నారు. సిఎస్ఎస్ లతో పాటు నామమాత్రంగా మారిన పోస్టాఫీసులను ఇందుకోసం బాగా వినియోగించుకుంటామని, నిర్వీర్యమైపోయిన ప్రభుత్వ వ్యవస్థలను పటిష్టం చేస్తామంటున్నారు. అలాంటి పాత సంస్థల పాలసీ మేకింగ్ లో ప్రజల ఆలోచనల్ని ఉపయోగించుకుంటామని చెప్తున్నారు. టెలికాం రంగంలో వచ్చిన విపరీతమైన మార్పుల కారణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ పాతకాలం నాటి ఓ అవశేషంగా మారిపోయిందన్న అభిప్రాయాలకు తావిచ్చింది. అయితే మోడీ సర్కార్ పోస్టల్ డిపార్ట్మెంట్ ను ఎఫెక్టివ్ గా వాడుకునే మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే పార్సిళ్ల రవాణాతో పాటు బ్యాంకులకు సమాంతరంగా పోస్టల్ వ్యవస్థను తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలను అమల్లోకి తెచ్చారు. అయినా వాటి వల్ల పోస్టల్ వ్యవస్థ లాభాల్లోకి వెళ్తుందన్న సూచనలేవీ కనిపించలేదు. తాజా హామీతో పోస్టల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తమ దగ్గర మరిన్ని ప్రణాళికలు ఉన్నాయనే సంకేతాలు పంపారు. మరి అవి ఎలాంటివి అనేది చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. గతంలో ఎన్నికల హామీల్లో జ్యుడిషియల్ అంశాలకు పెద్దగా తావుండేది కాదు. న్యాయపరమైన, క్రిమినల్ చట్టాలకు సంబంధించి పాలనాపరంగా తాము ఏం చేయబోతున్నారు అనేదానికే పార్టీలు చోటిచ్చేవి. కానీ ఇప్పుడు జ్యుడిషియరీకి మేనిఫెస్టోలో టాప్ ప్రయారిటీ ఇచ్చారు నేతలు. అయితే దీనిపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో జ్యుడిషియరీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ అంశాన్ని సగటు ఓటర్లు ఎంతవరకు పట్టించుకుంటారనేది పక్కన పెడితే ఆ విషయంలో ఏ పార్టీ ఎలాంటి హామీలిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ తీసుకొచ్చిన చట్టాలను దాదాపుగా రద్దు చేస్తామనే స్వరాన్ని కాంగ్రెస్ వినిపిస్తుండగా, బీజేపీ మేనిఫెస్టోలో మాత్రం జ్యుడిషియల్ రీఫార్మ్స్ ఉంటాయని హైలైట్ చేస్తుండటం విశేషం. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలను, రికార్డులను పూర్తి డిజిటైజేషన్ చేస్తామంటోంది బీజేపీ. అందుకోసం ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ ఆన్ మిషన్ ని రూపొందిస్తామని చెప్తున్నారు. దీనివల్ల కోర్టు ప్రొసీడింగ్స్ కి ప్రజలు సులభంగా యాక్సెస్ అవుతారంటున్నారు. అది కాకుండా మరో కీలకమైన అంశం ఏంటంటే కోర్టు విచారణకు భారంగా మారిన కేసుల సంఖ్యను తగ్గిస్తామని బీజేపీ చెప్తోంది. ఇప్పుడున్న పద్ధతిలో ప్రతి కేసును కూడా కోర్టులే విచారించాల్సి రావడంతో వాటి మీద అనవసర భారం పడుతోందంటున్నారు బీజేపీ నేతలు. ఇప్పుడు కోర్టులో నలుగుతున్న అనేక కేసులు కాస్త సరైన మధ్యవర్తిత్వం వహిస్తే క్లోజ్ అవుతాయని, ఆ కేసుల తీవ్రత అంతకన్నా ఎక్కువ లేదన్న అభిప్రాయాన్ని వారు వినిపిస్తున్నారు. అయితే ఇప్పుడున్న జ్యుడిషియరీ సిస్టమ్ లో మధ్యవర్తిత్వానికి అవకాశం లేదని, అందువల్ల బెటర్ లీగల్ ఫ్రేమ్వర్క్ కోసం కసరత్తు చేసి అనేక కోర్టు కేసులకు ఆమోదయోగ్యమైన ముగింపు పలికేలా మధ్యవర్తిత్వానికి అవకాశం ఇచ్చే ఓ చక్కటి పాలసీ రూపొందిస్తామంటున్నారు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మాదిరిగానే కమర్షియల్, సివిల్ జస్టిస్ సిస్టమ్స్ లో మార్పులు తెస్తామంటున్నారు. అలాగే హైకోర్టులు, సుప్రీంకోర్టు మీద ఒత్తిడి తగ్గేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను విస్తరిస్తామని, పాత కేసులను, మురిగిపోయే దశలో ఉన్న కేసులను క్విక్ డిస్పోజల్ ప్రక్రియ ద్వారా క్లోజ్ చేస్తామంటున్నారు. ఏ రంగాల్లో ఎలాంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయో గుర్తించేందుకు మెకానిజం ఏర్పాటు చేస్తామని చెప్తూ నేషనల్ లిటిగేషన్ పాలసీ తీసుకొస్తామని మేనిఫెస్టో ద్వారా హామీ ఇస్తున్నారు బీజేపీ నేతలు.
దీనివల్ల కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గడమే కాక కోర్టు ప్రొసీడింగ్స్ కి అయ్యే ఖర్చు తగ్గుతుంది అంటున్నారు. కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులకు తాము జవాబుదారీ అవుతున్నామని కలత చెందిన రిటైర్డ్ చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాగూర్ కొన్నేళ్ల క్రితం కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం అప్పట్లో సంచలనం రేపింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఐడియానే తప్పుపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను రద్దు చేస్తామంటున్నారు. అంతేకాదు ఎన్నికల ఫలితాల్లో మరింత పారదర్శకత్వం వ్యక్తమయ్యేలాగా ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే ఓట్లకు వీవీప్యాట్లలో జారిపోయే స్లిప్పులకు టాలీ అయ్యేలా టెక్నాలజీని సవరిస్తామంటున్నారు. అలాగే యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉటంకించారు. పార్టీలు మారే ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయ్యే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ని సవరిస్తామంటున్నారు. క్రూరమైన క్రిమినల్ చట్టాలకు స్వస్తి చెప్తామని, అటాచ్మెంట్లు, అరెస్టులు, సోదాలు, కస్టోడియల్ మరణాలకు కారణమయ్యే చట్టాలను సవరిస్తామంటున్నారు. ఈ చర్య ద్వారా బుల్డోజర్ జస్టిస్ కి తెరపడుతుందంటున్నారు. థర్డ్ డిగ్రీ మెథడ్స్, ప్రొలాంగ్డ్ కస్టడీ వంటి అంశాలను సులభతరం చేస్తామంటున్నారు. బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అనే స్ఫూర్తితో కొత్త చట్టం తెస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. జైళ్లను సంస్కరణ కేంద్రాల మాదిరిగా తీర్చిదిద్దుతామని మరో కామన్ హామీ ఇస్తోంది కాంగ్రెస్ మేనిఫెస్టో. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ప్రతిపత్తిని పెంచుతాం అనేది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, కాగ్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమిషన్లు, ఓబీసీ వంటి ఇతర రాజ్యాంగ వ్యవస్థల ప్రతిపత్తిని పెంచుతామంటున్నారు. జ్యుడిషియల్ రీఫార్మ్స్ విషయానికి వస్తే నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఎన్జేసీని ఏర్పాటు చేస్తామంటున్నారు. జడ్జిల నియామకాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ కోవిధులతో సంప్రదించి పనిచేస్తామంటున్నారు. అధికారంలోకి వచ్చాక 3 ఏళ్లలో కోర్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామంటున్నారు. రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టును 2 డివిజన్లుగా విభజిస్తామనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మరో అంశం. ఒక డివిజన్లో 7 సీనియర్ మోస్ట్ జడ్జిలను నియమిస్తామని, రాజ్యాంగ ధర్మాసనం నుంచి వచ్చే అన్ని అంశాలపై ఈ మొదటి డివిజన్ పనిచేస్తుందంటున్నారు. ఇక 2వ డివిజన్లోని జడ్జిలు రోజువారీ వచ్చే రొటీన్ అపీల్స్ మీద వర్క్ చేస్తామని చెప్తున్నారు. న్యాయ వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ప్రాతినిధ్యం పెరిగేలా చేస్తామంటున్నారు. అంటే న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు అనే మాటను కాంగ్రెస్ చెప్పటం లేదు, కానీ దాదాపు అదే అంశాన్ని టచ్ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జ్యుడిషియల్ కంప్లైంట్స్ కమిషన్ ను వేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. ఇది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో, హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్లతో వేస్తామని చెప్తున్నారు. జ్యుడిషియరీలోని ఉన్నత స్థాయి వ్యక్తులపై ఎవరైనా హద్దుమీరి ప్రవర్తించినప్పుడు విచారించేలా జ్యుడిషియరీ కంప్లైంట్స్ కమిషన్ పనిచేస్తుందంటున్నారు. ఈ క్రమంలో మేనిఫెస్టో ఒక్కటే కీలకం కాకపోయినా అందులోని అంశాలు మాత్రం ఖచ్చితంగా పార్టీ ఆలోచన సరళిని, నాయకుల ఐడియాలజీని వ్యక్తం చేస్తాయంటున్నారు నిపుణులు. ఏప్రిల్ 19న మొదలైన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1తో ముగుస్తుంది. మరి ఏ మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తారు, ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది తెలియాలంటే జూన్ 4న వచ్చే రిజల్ట్స్ కోసం వేచి చూడాల్సిందే.